ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ రెడ్డి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే ఫిష్ ఫ్రై అండి. ఇది ఎలా చేయాలి ఏంటనేది చూసే ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చేపల్ని ఇట్లా నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. నేను కొన్ని శాంపిల్ కోసం ఒక 4 పీసెస్ తీసుకొని ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు వీటిని చూసారా ఇట్లా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఇట్లా కడిగి పెట్టుకున్న వాటిలో కొంచెం పసుపు వేసుకోవాలి. ఎక్కువ అవసరం లేదు, కొంచెం లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం ఫుడ్ కలర్ బదులు ఇట్లా పసుపు వేసుకుంటున్నాం, ప్లస్ నీసు వాసన కూడా రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. అట్లాగే ఇందులో కొంచెం కారము, స్పైస్ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం లైట్గానే వేస్తున్నాను, మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. ఇట్లా కారం వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెం హాఫ్ లెమన్ పిండుకోవాలి. ఇట్లా పిండుకున్న తర్వాత మొత్తం అంతా ఈ మసాలా అంతా ఫిష్కి మొత్తం అంతా పట్టేలాగా కలుపుకోవాలి. చూసారా ఇట్లా మొత్తం అంతా కలిసేలాగా పెట్టుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకో. ఇట్లా 1 అవర్ పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆ మసాలా అంతా ఫిష్కి పట్టి ఫిష్ ఫ్రై చేసినప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇట్లా 1 అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత ఇందులో కొంచెం శనగపిండి వేసుకోకపోయినా పర్వాలేదండి, ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం పైన లేయర్ కోసం శనగపిండి వేస్తున్నాను. అట్లాగే 1 స్పూన్ కార్న్ఫ్లోర్, ఇట్లా 2 వేసి మొత్తం అంతా ఇది ఫిష్కి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి తొందరగా కలవదు. ఈ శనగపిండి ఈ కార్న్ఫ్లోర్ మొత్తం ఫిష్కి మొత్తం అంటేలాగా కలుపుకోవాలి. కొంచెం మీకు కావాలంటే వాటర్ వేసుకోవచ్చు. నాకు వాటర్ తక్కువ అనిపించింది, అందుకని చెప్పి నేను లైట్గా వేసుకుంటున్నాను. ఎక్కువ వేసుకోకూడదండి, ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే పైన ఉన్న లేయర్ లూజ్గా అయిపోయి కొంచెం కోటింగ్ అంటదు సరిగ్గా. అందుకని చెప్పి నేను లైట్గా అసలుకి మామూలు తడిగా అవ్వటం కోసం లైట్గా వేసుకున్నాను వాటర్. ఇట్లా మొత్తం అంతా చూసారా ఇట్లా కోటింగ్ ఒక లేయర్ లాగా వచ్చే వరకు ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. ఇట్లా కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఒక బాండీ తీసుకొని అందులో నేను సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను. సన్ఫ్లవర్ ఆయిల్ వేసేసుకుంటున్నాను. ఇది సన్ఫ్లవర్ ఆయిలే కాదండి, ఏ ఆయిల్ అయినా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇట్లా కొంచెం క్వాంటిటీకి తగ్గట్టు కొంచెం ఆయిల్ వేసుకొని అది హీట్ అయిన తర్వాత ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా ఫిష్ ముక్కలు, వాటిని వేసుకొని వేయించుకోవాలి. ఇట్లా వేయించుకునేటప్పుడు ఏమవుతుందంటే హైలో పెట్టుకోకూడదు. హైలో పెడితే ఏమవుతుందంటే పైన లేయర్ అంతా మాడిపోతుంది, లోపల ఫిష్ అయితే ఉడకదు. అందుకని చెప్పి ఇంకా హైలో పెట్టుకోకూడదు. మీడియంలో హీట్ అయ్యేంత వరకు కొంచెం హైలో పెట్టుకొని తర్వాత సిమ్లో పెట్టేసుకొని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చేసుకోవడం వల్ల ఫిష్ లోపల వరకు ఫ్రై అయ్యి పైన క్రిస్పీగా లోపల స్మూత్గా ఉంటుంది. చూసారా ఇట్లా వేసుకున్న తర్వాత ఒక సైడు కొంచెం ఫ్రై అయినాక ఇంకా రెండో సైడ్ కూడా తిప్పుకోవాలి. ఇట్లా కొంచెం ఫిష్ తిప్పేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండండి, ఆయిల్ మీద పడవచ్చు. కొంచెం జాగ్రత్తగా చిన్నగా నిదానంగా తిప్పుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఫ్రై అయ్యాక మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఒక సైడ్ ఎట్లా ఫ్రై అయిపోయిందో, బాగా ఫ్రై అయిపోయింది. ఇట్లా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ సైడ్ కూడా ఫ్రై అవ్వడానికి మళ్ళీ తిప్పుకోవాలి ఒకసారి.
చూసారా ఇట్లా మొత్తం అంతా ఫ్రై అయిపోయిన తర్వాత తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఆనియన్ లెమన్తో తింటే సూపర్గా ఉంటుంది. ఇది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇది నేను ఇప్పుడు చూపించినట్లుగా ఎట్లా చేయాలో సేమ్ అదే ప్రాసెస్లో చేసుకోండి. మీరు మళ్ళీ చేసుకొని ఇట్లాగే తింటారు. పైనుంచి క్రిస్పీగా లోపల స్మూత్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఇది వేడిగా ఉన్నప్పుడు తింటేనే బాగుంటుందండి టేస్ట్. చల్లబడ్డాక తినాలనిపించదు, బాగోదు. ముక్క మెత్తబడిపోతుంది కాబట్టి చల్లగా ఉన్నప్పుడు కంటే వేడిగా ఉన్నప్పుడే తింటే బాగుంటుంది. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కూడా కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.